నమస్తే, మీరు చూస్తున్నవి మీ ఈటీవీ ఫర్ యూ కార్యక్రమాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన వార్తా విశేషాలు ఇప్పుడు చూద్దాం. తెలంగాణ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను వెంటనే అమలు చేయాలని కోరుతూ సెప్టెంబర్ 1న పెన్షన్ విద్రోహ దినంని పురస్కరించుకొని టీజీఈజేఏసీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చైర్మన్ అమరనేని రామారావు, సెక్రటరీ జనరల్ సంగం వెంకట పుల్లయ్య అధ్యక్షతన చేసిన నిరసన ర్యాలీ కొత్తగూడెం పాత బస్ డిపో నుండి బస్టాండ్ సెంటర్లో గల అమరవీరుల స్తూపం వరకు భారీ పాదయాత్రను నిర్వహించారు. స్థానిక పోస్టాఫీస్ సెంటర్లో జోరు వర్షంలోనూ మానవహారం ఏర్పరిచి ఉద్యోగుల ఆవేదనను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ భాగస్వామ్య పక్షాలైన అనేక ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాలు పాల్గొని మాట్లాడుతూ సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ను పునరుద్ధరిస్తామని అప్పటి ప్రతిపక్ష నేటి అధికార పక్ష నాయకులు మరియు ఎన్డీఏ ప్రభుత్వం అధికారం వస్తే మీ సమస్యలను పరిష్కరిస్తామని చెప్పిన ఇప్పటి ఎన్డీఏ ప్రభుత్వం వెంటనే మా సమస్యను తీవ్రమైనగా పరిగణించి సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని పునరుద్ధరించాలని ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అన్ని ఉద్యోగ సంఘాలు ఉద్యమాలు చేస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా గాయంపై కారం చల్లిన విధంగా యునైటెడ్ పెన్షన్స్ విధానాన్ని తీసుకురావడం యావత్ ఉద్యోగ లోకాన్ని తీవ్ర అసంతృప్తికి గురిచేసింది. 2003లో అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానిగా ఉన్న ఎన్డీఏ ప్రభుత్వంలో పాత పెన్షన్ విధానాన్ని తీసివేసి సిపిఎస్ అనే మహమ్మారి పెన్షన్ విధానాన్ని తీసుకురావడం జరిగింది. తదనంతరం ఏర్పడిన యూపీఏ ప్రభుత్వంలో వివిధ రాష్ట్రాలు 2004 సెప్టెంబర్ 1 నుండి దానిని అమలు చేసి ఉద్యోగుల గుండెలు పగిలేలా చేశాయి. దాచుకున్న సొమ్ములో 60% ఇచ్చి మిగతా సొమ్ముతో పెన్షన్ ఇస్తామనడం ప్రభుత్వ ఉద్యోగులను మభ్యపెట్టడమే అవుతుంది. ఉద్యోగులు జమ చేసిన డబ్బులను షేర్ మార్కెట్లో పెట్టడం అంటే అటు కేంద్ర ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగుల సొమ్ముతో వ్యాపారం చేసినట్టే అవుతుంది. పదవీ విరమణ చేసిన తర్వాత ఉద్యోగులకు ఎంత సొమ్ము వస్తుందనే విషయాన్ని కూడా ఉద్యోగులకు తెలియనివ్వకపోవడం ఉద్యోగులపై చేస్తున్న దుర్మార్గమవుతుంది. 1957 నుండి ఉన్న పాత పెన్షన్ విధానాన్ని కాదని 2003లో ఎన్డీఏ ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకొస్తే 2013లో యూపీఏ ప్రభుత్వం దానిని చట్టం చేసి ఉద్యోగుల నడ్డి విరిచాయి. మరణించిన లేదా పదవి విరమణ చేసిన ఉద్యోగులకు నేటి రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే పథకాలైన వృద్ధాప్య వితంతు వికలాంగుల పెన్షన్లు అన్ని సక్రమంగా ఉండి ఉద్యోగం చేయని నిరుద్యోగులకు ఇచ్చే నిరుద్యోగ వృత్తి కంటే కూడా తక్కువగా ఉండడం శోచనీయం. ఒక ప్రభుత్వ ఉద్యోగి 30 నుంచి 35 సంవత్సరాలు తన సేవలను ప్రభుత్వం చేసే చట్టాలను ప్రవేశపెట్టే పథకాలను గ్రామ స్థాయి వరకు తీసుకువెళ్లి మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా తాను సేవ చేస్తున్నందుకు గాను ప్రభుత్వం వారికి నెల జీతం చెల్లిస్తుంది. సగటున ఒక ఉద్యోగి 1 సంవత్సర కాలం పాటు పనిచేయగా వచ్చిన జీతంతో ఇన్కమ్ రూపేణా తిరిగి ప్రభుత్వానికి చెల్లిస్తాడు. ఇది ప్రభుత్వానికి చెల్లించే ప్రత్యక్ష పన్ను కాగా వారి కుటుంబ పోషణ కోసం కొన్ని పప్పు దినుసులు, ధాన్యం, వస్త్రాల కొనుగోలుపై పరోక్షంగా జీఎస్టీ పేరుతో వసూలు చేసే పన్ను దాదాపు 2.5 నెలల జీతంతో సమానం. అంతేకాక ప్రభుత్వ పథకాలను చిట్ట చివరి అట్టడుగు వర్గాలకు చేరవేసేందుకు రవాణా సౌకర్యం కోసం వినియోగించుకునే వాహనాలలో కొట్టించుకునే ఇంధనంపై వేసే పరోక్షంగా సెజ్ వ్యాట్ సగం నెల జీతంతో సమానం. అంటే మొత్తంగా 12 నెలల ఉద్యోగరీత్యా కష్టపడిన ఉద్యోగికి కేవలం 7 నెలల జీతం మాత్రమే అందుకుంటున్న సంగతిని ప్రజలు, ప్రభుత్వాలు గమనించాలన్నారు. ఇప్పటికే రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, పంజాబ్ వంటి వివిధ రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలు ఉద్యోగులకు ఇచ్చిన హామీ ప్రకారం పాత పెన్షన్ విధాన అమలుకు విధి విధానాలు రూపొందించి ఆయా రాష్ట్రాల శాసనసభల్లో చట్టం చేసి ఓపీఎస్ విధానాన్ని తీసుకురావడం గర్వించదగ్గ విషయం. అలాగే ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో జరిగిన సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సిపిఎస్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తామని వారు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రస్తుత ఆంక్షలు లేని ప్రజాకాంక్షలను గౌరవించే ప్రజాపాలనను అందిస్తున్న ఉద్యోగుల స్నేహపూర్వక ప్రభుత్వమైన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయాలని కోరుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ భాగస్వామ్య పక్షాలైన ఉద్యోగ ఉపాధ్యాయ, ఆచార్య, కార్మిక తదితర సంఘాల నుండి కంచర్ల సాయి, భార్గవ్, చైతన్య, టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర బాధ్యులు రాజు, కృష్ణయ్య, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షులు డి వెంకటేశ్వర్లు, రవి, సిపిఎస్ సంఘ బాధ్యులు శ్రీనివాసరెడ్డి, చంద్రశేఖర్, ట్రెస్సా బాధ్యులు పుల్లయ్య, జూనియర్ కాలేజ్ అధ్యాపకుల సంఘం అధ్యక్షులు జాస్తి రమేష్ బాబు, ఎఫ్టీయూ మోహన్, టీజీఎల్ఏ
711 బాధ్యులు బీవీఆర్, టీటీఎఫ్ బాలకృష్ణ, ఎస్టీయు మంగిలాల్, కిరణ్, వంశీ, ఉషారాణి, విజయలక్ష్మి, ఉషా, వందలాది ఉద్యోగ కార్మికులు ఈ నిరసన ర్యాలీలో నల్ల బ్యాడ్జీలు ధరించి పాల్గొన్నారు. ఇప్పుడే ర్యాలీలో చేరిన గౌరవ పాలకులకు పన్నీరా, ఉద్యోగస్తులకు ఎంప్లాయీస్ కు కన్నీరానండి. పాలకులకు పన్నీరా, పాలకులకు పన్నీరా, పాలకులకు మారుమోగిపోవాలి, మారుమోగిపోవాలి. మరి రాష్ట్ర ప్రభుత్వం వచ్చి కూడా మరి ఇప్పటి వరకు ఉద్యోగుల గురించి ఒక్క విషయం కూడా పిలిచి మాట్లాడిన దాఖలు లేవు. మరి నెల ఫస్ట్ తారీఖు జీతం వచ్చినామని చెప్పినప్పుడు దాన్ని స్వాగతిస్తా ఉన్నాం. దాంతో పాటుగా కొన్ని చాలా ఉద్యోగులు సమస్యలు ఉన్నాయి, అందులో ఫైనాన్షియల్ సమస్యలు ఉన్నాయి, ఫైనాన్స్ తో కూడుకున్న సమస్యలు కొన్ని ఉన్నాయి. మరి వాటిలో మరి పిలిచి ఉద్యోగులని మరి సిపిఎస్ని ఇమ్మీడియట్లీ రద్దు చేసే విధంగా శాసనసభలో తీర్మానం చేయాలని ఉద్యోగుల పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి అలాగే మరి 1 ఇయర్ అయిపోయింది, పిఎస్సి కమిషన్ వేసి మరి పెండింగ్ బిల్స్ అయితే 72 కోట్ల రూపాయల పెండింగ్ బిల్స్ ఉద్యోగులు పెండింగ్ బిల్స్ ఉన్నాయి. మరి వాటిని క్లియర్ చేయమని కోరుతా ఉన్నాం. మరి అలాగే మన జీపీఎఫ్ బిల్స్, సరెండర్ బిల్స్, మొత్తం మెడికల్ బిల్స్, ఈవెన్ శాలరీ పెండింగ్ బిల్స్ కూడా, సప్లిమెంటరీ బిల్స్ కూడా పాస్ అయ్యే దుస్థితి లేదు. కాబట్టి ప్రజల్లో మేము కూడా భాగమే ముఖ్యమంత్రి గారికి విన్నవిస్తా ఉన్నాం. మరి ఎప్పుడు ప్రజలే కాదు, ప్రజల సంక్షేమం మీరు ఏదైతే తీసుకున్న 6 గ్యారెంటీ సంక్షేమ పథకాలని ప్రజల వద్దకు చేర్చి ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే ఉద్యోగులు కూడా భాగంగా ప్రజల్లో భాగంగా మరి పిలిచి వారి సమస్యలని మరి వెంటనే పరిష్కరిస్తారని మరి ఈ జేఏసీలో ఇచ్చిన భాగంగా మరి ఈ రోజు వచ్చిన సంఘాలందరితో కూడా ఒక్కొక్కరితో మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి ముందుగా మరి టీజీఓ ప్రెసిడెంట్ సంఘం వెంకటపల్లి గారిని మాట్లాడేందుగా కోరుతున్నాం. ప్రభుత్వ ఉద్యోగుల్లో నియామకమైన వారికి సిపిఎస్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అనేది ప్రారంభించడం అయింది. అది మనకు దుర్దినం. ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు 20 సంవత్సరాలు పూర్తవుతుంది. ఎన్నో ప్రభుత్వాలకి ఎన్నో రకాలుగా నివేదనలు అందించడం జరిగింది, కానీ ప్రభుత్వాలు ఇంతవరకు స్పందించలేదు. రాష్ట్ర ప్రభుత్వాలు అంటాయి, కేంద్ర ప్రభుత్వాలు అంటాయి. కేంద్ర ప్రభుత్వాలేమో మీ రాష్ట్ర ప్రభుత్వాలు మీ నిర్ణయాలు అంటున్నారు అనుకుంటూ కాలయాపన చేస్తున్నారు. సిపిఎస్ విధానంలో నియామకమైన వారు ఏదైనా సంఘటన జరిగి చనిపోతే ఆ కుటుంబాల పరిస్థితి అయితే అగమ్యగోచరం. కనీసం పట్టించుకునే నాదులు లేడు. ఆ స్కీమ్ అలాంటిది. అదేవిధంగా ఉద్యోగంలో ఉండి పూర్తి సర్వీస్ పూర్తి చేసినప్పటికి కూడా వాళ్ళలో 10% కట్ చేస్తున్నారు. గవర్నమెంట్ 10% యాడ్ చేయాలా, కానీ ఆ డబ్బులు ఎక్కడికి పోతున్నాయో తెలియదు. రేపు రిటైర్ అయినప్పటికీ వస్తాయో రావో తెలియదు. వీటినంతా జూదు వాడుతున్నారు గవర్నమెంట్. మన డబ్బులతో జూదు వాడేది గవర్నమెంట్ ఏంటండి?
మనకి రేపు ఏమి రిటైర్ అయిన తర్వాత బతుకుంటే రిటైర్ అయిన తర్వాత ఎన్ని వస్తాయో డబ్బులు ఎన్ని రావో తెలియని పరిస్థితి. చనిపోతే అసలు కనీసం అవకాశమే లేదు. రిటైర్ అయితే 2-3 వేల రూపాయలు కనీసం వితంతు పెన్షన్ 3,000-4,000 వస్తుంది. కానీ ఈ ఉద్యోగులుగా ఎన్నో కష్టాలకు వచ్చి ఎన్నో చదువుకొని పోటీ పరీక్షల్లో నెగ్గి ఉద్యోగం సంపాదించుకున్న తర్వాత ఈ యొక్క ఉద్యోగి పెన్షన్కి దిక్కులేదు, అది పరిస్థితి. కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాము, ఉద్యోగ ఉపాధ్యాయ గెజిటెడ్ అధికారులు కార్మికులు పెన్షన్ సంఘాల జేఏసీ తరఫున ఈ రోజున 2024 సెప్టెంబర్ 1వ తేదీన పెన్షన్ విద్రోహ దినంగా ప్రకటించి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో నిరసన ర్యాలీలు నిర్వహిస్తున్నాం. ప్రభుత్వానికి కనువిప్పు కావాలి, ఆలోచించాల్సిన బాధ్యత ఉంది. ఎమ్మెల్యేలుగానో ఎంపీలుగానో ఒక్కసారి ఎన్నికైతే వాళ్ళకి పెన్షన్, మరి 30 ఏళ్ళు 35 ఏళ్ళు 40 ఏళ్ళు ఎన్నో టెన్షన్స్ వచ్చి ఉద్యోగం చేసి రిటైర్ అయితే నో పెన్షన్. ఎందుకు ఈ టెన్షన్ మా ఉద్యోగుల్లో? దయచేసి ఆలోచించాలని ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి గారు అందరూ ఆలోచించండి. మేము పెన్షన్ తీసుకుంటున్నాం, జస్ట్ ఒక్కసారి ఎన్నికైతే చాలు, ప్రమాణ స్వీకారం చేస్తే చాలు. మరి వాళ్ళు సుదీర్ఘకాలం ప్రభుత్వం యొక్క లక్ష్యాలను పూర్తి చేసేది ఈ ఉద్యోగులు అధికారులు అనే సంగతి మర్చిపోవద్దు. రాష్ట్రంలో ఉండాలంటే ఎవరి శ్రమ? ఉద్యోగుల శ్రమ. పాలకులు ఏం చేస్తారంటే దిశానిర్దేశం చేస్తారు, చట్టాలు చేస్తారు. ఆ చట్టాలు ఎవరు చేసేది? ఈ ఉద్యోగులు అనే సంగతి, ఈ ఉపాధ్యాయులు కార్మికులు వీళ్ళనే సంగతి మర్చిపోవద్దు. దయచేసి పాలకులారా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు ఆ రోజున మీ యొక్క మేనిఫెస్టోలో పెట్టారు, మేము మా రాష్ట్ర ప్రభుత్వం వస్తే మీ అందరికీ నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని మేము అమలు చేస్తామని మీ యొక్క హామీని నిలబెట్టుకోవాలని మేము ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాల పెన్షన్ జేఏసీ తరఫున కొత్తగూడెం జిల్లా తరఫున మిమ్మల్ని కోరుతున్నాము. దయచేసి ఆలోచించండి. మాకు ఈ టెన్షన్ వద్దు, మా ఉద్యోగులకి. కాబట్టి ప్రతి ఒక్కరూ డిమాండ్ కోరుతున్నాం, మీరు నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. 2 తెలుగు రాష్ట్రాల్లో జరిగిన మరిన్ని వార్తా విశేషాలు చూస్తూనే ఉండండి మీ ఈటీవీ4U ఛానల్లో.